హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిరాకల్ మైండ్ పవర్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా చూసి. అందుకే చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడదామని ఇలా వచ్చేసాను. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం మీరే చెప్పండి. మన మిరాకల్ మైండ్ పవర్స్లో నేను ముందు చెప్పిన టెక్నిక్స్ అన్నీ యూజ్ చేస్తున్నారా మీరంతా? నాకు తెలిసి కొంతమంది చూసుంటారు, కొంతమంది ఇగ్నోర్ చేసుంటారు. ఇలాంటి వీడియోస్ ఎన్ని వస్తున్నాయి అని కూడా అనుకొని ఉంటారు. కానీ నేను చెప్తున్న ప్రతి ఒక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మాత్రం తప్పనిసరిగా పాటించండి, సరేనా? ఇంకా వెళ్తే నేను అబ్జర్వ్ చేసింది లైక్ 8 to 10 ఇయర్స్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే, మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది మన దగ్గర ఉన్నప్పుడు ఇలా అందరూ మన దగ్గరికి వస్తారు. అది గనక వాళ్ళ మాటలే విని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, అది కూడా మన తప్పే అవుతుంది. అర్థమైందా? ప్లస్ డబ్బులు ఉండేటప్పుడు అందరు జనాలు మనతో ఉంటారు. కానీ మనకు చిన్న ప్రాబ్లం, పెద్దది కాదు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనీ రిలేటెడ్ అది చాలా పెద్ద విషయంగా చేసి, అది ఒక 100 మందితో చెప్పి మనల్ని ఇంకా మెంటలీ వీక్ చేసి మనల్ని ఇంకా డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే, మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకుండేంత వరకు ఎంతో మందిని మీట్ అవుతాం. లైక్ జాబ్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు. ప్రతి ఒక్కరితో నవ్వుతూనే మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మంచిగానే ఉండండి. ఎవరిని హర్ట్ చేసి ఇటట్టుగా మాట్లాడకండి. సపోజ్ వాళ్ళు బ్యాడ్ అని తెలిసినా అబ్జర్వ్ చేయండి, సరేనా? కానీ ప్రతి ఒక్కరిని అయితే మాత్రం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏంటి, మన వాళ్ళ మీదే మనకు చెప్తున్నారా, లేకపోతే మనతో తీయగా అదేదో అంటారు చూడండి, తడిగుడ్డుతో గొంతులు కోయడం అని అన్న టైప్లో ఉన్నారా అనేది ఐడెంటిఫై చేయండి. మీకు సపోజ్ ఒక 10 to 15 డేస్లోనే తెలిసిపోతుంది ఏంటి అనేది. ఎందుకంటే మనతో మంచిగా చెప్తున్నట్టు చెప్తారు, బట్ మన వాళ్ళ మీదే మనకు లేనిపోనివన్నీ చెప్తారు ఫ్రెండ్స్. అది అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకంటే నేను ఒక్కటైతే క్లియర్గా చెప్తా, మనతో చివరి వరకు ఉండేది మన అమ్మ నాన్న, మనతో పుట్టిన వాళ్ళు, అంటే వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా మనతో ఎప్పుడు మనం ప్రాణాలతో ఉన్నంత వరకు మనతో ఉంటారు ఫ్రెండ్స్. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళని నమ్మొచ్చు. తర్వాత ఈవెన్ లైఫ్ పార్ట్నర్ కూడా మంచిగా వచ్చినా కూడా చాలామంది చెడగొట్టేస్తారు ఫ్రెండ్స్. అదొక్కటి నేను చెప్పేది అంటే, లేడీస్ అయినా జెంట్స్ అయినా చెప్పుడు మాటలు వినద్దండి. ఎవ్వరు ఏం చెప్పినా ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయండి. మనిషి వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మనమేం చిన్న పిల్లలేమేం కాదు, పెద్దవాళ్ళు అయ్యాం మనం, లోక జ్ఞానం తెలిసింది. కానీ వాళ్ళు చెప్పేది కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్. నమ్మాలి అన్నట్టే ఉంటుంది, ఏదో మన మంచి కోరినట్టు. మన మనకి మించి ఇంకెవ్వరు లేరు, వాళ్ళే మనకు ఉన్నది, ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా లేరు అన్న టైప్లో మాట్లాడతారు. కానీ అది నిజం కాదు, అది 100% నటన. అది మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు తెలుసుకొని మీ లైఫ్ని కాపాడుకొని ప్రతి సెకండ్ హ్యాపీగా ఉంచండి. మీ వాళ్ళని హ్యాపీగా ఉంచండి, మీరు హ్యాపీగా ఉండండి. ఒక్క మాట కూడా మీ వాళ్ళని హర్ట్ అయ్యేటట్టు అనకండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఈ వీడియో ఎక్కువ అయిపోతుంది. సో ఈరోజుకి ఇది చాలిచ్చేద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట మన నేస్తం, మన ప్రియ నేస్తం చెప్తుంది, మనం విందాం, మన కోసమే చెప్తుంది అన్నట్టుగా నన్ను అనుకొని కంపల్సరీ నేను అనే ప్రతి మాట పాటించండి ఫ్రెండ్స్. ఎవరైనా కనుక మిరాకల్ మైండ్ పవర్స్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నా, లేకపోతే
ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉన్నా కూడా కంపల్సరీ చూసేయండి. సపోర్ట్ చేసేసేయండి. ఇంకా నేను చాలా చాలా వీడియోస్‌తో మీ ముందుకు రాబోతాను. ఆహ్, మీరు ఎవరిని నమ్మి మోసబోయారా? లేకపోతే గుడ్డిగా బ్లైండ్‌గా నమ్ముతున్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. సరేనా? ఇవాల్టి నుంచయితే మాత్రం ఆలోచించండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అతి త్వరలో కలుసుకుందాం. బాయ్ బాయ్. సీ యూ. టాటా.